ఖతర్నా కామెడీ షో. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా ముని మాపులలో వేసై నీ ఓటు, ముసి నవ్వులతో వేసయ్యా ఓటు. నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు, గుడి హారతిని వేస్తా ఓటు. నాకు జబర్దస్త్ కంటే డిఏ బాగా నచ్చిందండి. దేనికండి? అక్కడ కొంచెం డాన్స్ బాగా వేసిన ప్రియమణి గారు పిలిచి హగ్గిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరు మాట్లాడరు. అంటే జబర్దస్త్ కంటే డి గ్రేటా? నో చెప్పండి. జబర్దస్త్ కా ఇజ్జత్ కా సవాల్. ఇప్పుడు ఓకేగా? స్కిట్ ఎంట్రీకి సరిపోయే హగ్గిమంటే మరీ స్కిట్ మర్చిపోయాను తగ్గించింది. నాటి జై జబర్దస్త్. నేను కూడా ఇస్తారండి. నువ్వా? అనసూయ హగ్గిస్తే ఊహల్లో బతికేస్తాం, మరి నేను ఇస్తే ఊపిరాడక చస్తాం. నేను అనసూయ గారిలా స్లిమ్ అవుతా. నువ్వు అనసూయ గారి లాగా స్లిమ్ అవ్వాలనుకోవటం, సుధీర్ పత్తి తవ్వాలనుకోవటం ఈ జన్మకి జరగవు. అయినా ఆ పక్కింటి సుబ్బారావు చూడండి, 9 మంది మగపిల్లల్ని చక్కగా కన్నాడు. ఇంకో ఇద్దరిని కూడా కానీ సుబ్బారావు సూపర్ కింగ్స్ అని పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ తో క్రికెట్ ఆడుకోమని చెప్పు. ఆ వెంకటలక్ష్మితో కూడా మాట్లాడుతున్నారట కదా, దానికి మీకు సంబంధం ఏంటి? తల దించుకున్నారంటే దానికి మీకు ఏదో అక్రమ సంబంధం ఉంది. తల దించుకున్నంత మాత్రాన అక్రమ సంబంధాలు ఉండే పని అయితే పొట్టి నరేష్ తో మాట్లాడే వాళ్ళందరికీ అక్రమ సంబంధాలు ఉన్నట్టే. ఏం చేస్తారో నాకు తెలియదండి. నాకు 2 రోజుల్లో 2 పిల్లల్ని చేతిలో పెట్టాలి. నేను ఏమన్నా మిషన్ కొడుతున్నానంటే 2 రోజుల్లో 2 చొక్కాలు తీసి చేతిలో పెట్టడానికి. ఆ కాఫీ తీసుకుని రాపో, నాకు తలనొప్పిగా ఉంది. నాకు గొంతు నొప్పి ఉంది, మీరే పెట్టండి. ఓ పని చేద్దామే, నాకు తలనొప్పిగా ఉంది కాబట్టి నా తలను నొక్కు, నీ గొంతు నొప్పిగా ఉంది కాబట్టి నీ గొంతు నేను నొక్కుతా. ఎందుకంటే అలా అంటారు? అందరి ముందు మిమ్మల్ని ఎప్పుడు నేను పొగుడుతూ ఉంటాను కదా. అవునవును, మామూలుగా పొగడదు. మా ఆయన బట్టలన్నీ చిటికలో ఉతికేస్తాడు, అంట్లు మొత్తం గంటలో దోమేస్తాడు, ఇలా పొగిడిద్ది ఇది. ఏండి ఒక్కసారైనా సరే నా ముఖం మీద చిరునవ్వు చూడాలనిపించదండి? మీ ఆడాల మొహంలో నవ్వు చూడాలని కోరుకునేది ఒక ఫోటోగ్రాఫర్ మాత్రమే, మాకెవ్వరికి అవసరం లేదు అవి. ఊరి సమస్యలు మొత్తం నేను తీరుస్తుంటే ఇది నాకు సమస్య కూర్చుంది. అమ్మో చాలా డేంజర్ పిల్లలతో. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఏంటి అస్థి పంజరం అస్థికలు 2 కలిసి వచ్చినాయి ఒకేసారి? ఏం చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు? ఎదవ యాడింగ్లు ఏం చేయకుండా నేను రాసింది చెప్పండి చాలు. ఒకడు మాయ చేసి ప్రేమలోకి దింపాడండి. మట్టితోవి గుంతలోకి దింపాల్సింది. సినిమాలకి తీసుకెళ్లాడు, పార్కులకి తీసుకెళ్లాడు, పబ్బులకి తీసుకెళ్లాడు. మరి ఇంకేంటి బాధ? కాశీ తీసుకెళ్లేదనా? ప్రేమ పేరుతో నన్ను వాడుకొని పాడుకొని నాశనం. ఎవడైనా చెరుకు మిషన్ నుంచి చెరుకు రసం తీయాలనుకుంటాడు, వాడు ఎవడో వాషింగ్ మిషన్ నుంచి చెరుకు రసం తీయాలని చూశాడు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? తప్పు మాదా? తప్పు మాదంటారా? తప్పు నాదంటారా? మీది కాదు, మిమ్మల్ని నాకు అంటించారు చూసావా డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళది తప్పు. ఇప్పుడు ఏంటి వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళిద్దరు కట్నం కోసం వేరే పెళ్లి చేసుకుంటున్నారండి. వేరే పెళ్లి చేసుకోబోతున్నారా? మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది. వాళ్ళిద్దరు పెళ్లి చెడగొడతాను, అది వెళ్ళిపోండి. ఓకే రండి రండి రండి. ఏంటి పెళ్లి చేయడానికి వచ్చారా? లేదండి, మీ వీడియో వాళ్ళుగా ప్రదర్శనలు ఇచ్చి పర్మిషన్ తీసుకోవడానికి వచ్చా. ఏంటి ఎరిపప్పలా ట్రై చేస్తున్నాడు. దానికి ఏలు పెట్టటాలు ఎక్స్ప్రెషన్ ఎందుకు? మామూలు కూడా అలాగే ఉంటాడు. కూర్చో. గేటు దగ్గరేమో గెటప్ సీన్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, స్టేజ్ మీదకి వచ్చి చిత్రం సీన్ లాగా పర్ఫార్మెన్స్ ఇస్తారు. చూడు పెళ్లి కూతురు ఎక్కడ? బాయిల పడ్డట్టయితాందే, ఈత కొట్టినట్టయితాందే. కూర్చోండి కూర్చోండి. ఎక్కడ కూర్చోమంటారండి? ఇక్కడ కాక ఇంద్రానగర్ లో కూర్చుంటావా? ఇదిగో బాబు, బేసిక్ గా మగాలు 2 రకాలు. ఒకటి పెళ్లి కాలేదని ఏడ్చేవాళ్ళు, 2 పెళ్లి అయిందని ఏడ్చేవాళ్ళు. ఏంటయ్యా రాగానే ఏడుపు అంటావు? పెళ్లి చేసుకుంటే మంచి పొజిషన్కి వెళ్తాం తెలుసా? ఒరే, పెళ్లి చేసుకుని ఎదగాలనుకోవటం, మెట్రో రైల్లో మగల్తూరుకి వెళ్ళాలనుకోవటం లాంటిది జరగవాయి. చక్క
చక్కటి బ్యాచులర్ లైఫ్ ని కాజేసుకుంటున్నారా నేను చెప్తున్నా, ఇంకా నాకేం తెలియదు. ఈ బ్యాచులర్ లైఫ్ కి మ్యారేజ్ లైఫ్ కి తేడా ఏంటండి? బ్యాచులర్ లైఫ్ అనేది పిల్లలతో చేసే రాకేష్ కిట్ లాంటిదిరా, సరదాగా జరిగిపోద్ది. మన మ్యారేజ్ లైఫ్ పిల్లలు లేని రాకేష్ కిట్ సరదా తీరిపోద్ది. ఏది నీ చెయ్యిటివు? సంతాన రేఖ ఉందండి. గల్లీకి ఒకటి ఉంది. జాగ్రత్తగా చూడండి, 20 లక్షలు కట్నం ఇద్దాం అనుకుంటున్నామండి. కట్నం ఏంటండి? కట్నం అంటే ఏం లేదు బాబు, మనల్ని పెళ్లి చేసుకుని జీవితాంతం వాళ్ళు పెట్టే చిత్రహింసలు గుట్టు చప్పుడు కాకుండా భరించడానికి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహక రుసుము. కొత్త పేరు బాగుంది. అంటే కొడతారండి? ఒరే 100 రూపాయలు పెట్టి కొన్న రిమోటే పని చేయకపోతే అడు తిప్పి ఇటు తిప్పి కొడతాం. కొన్ని లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు, కొట్రా. లెఫ్ట్ రైట్ సెంటర్. ఏమండి బాగమట్టి నక్షత్రం ఎప్పుడు చూపిస్తారు? అది బాగమతి కాదు, అరుంధతి నక్షత్రం. అనుష్క కదండి, కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యా. అబ్బా, రెండిట్లో అనుష్కాని కన్ఫ్యూజ్ అయిందంట ఇది. పెళ్ళైనాక హనీమూన్ ఎక్కడికి వెళ్ళమంటారండి? మీ కొరియర్ వచ్చినది ఏంటిది? మీరు మన బట్టల షాప్ కొన్నారు కదా, ఆ, లండన్ లో లక్కీ డైర్ లో లక్కీ డైర్ వచ్చిందండి. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందా? మీరు మన బట్టల షాప్ కొన్నారు కదండి, లండన్ డ్రైవ్ లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ రావడం ఏంట్రా? ఓ లక్కీ అదేనండి. లక్కీ డ్రాలో లండన్ ట్రిప్ వచ్చిందా? అదేనండి. లండన్ డ్రాయర్ లో చేసుకోండి, ఏసీ కూలర్లు పెట్టుకొని. ఆ జీలకర్ర బెల్లం తీసుకోండి. ఈ జీలకర్ర బెల్లం ఎక్కడెట్టమంటారు? ప్రొడక్షన్ ఎవరో పెరుగన్నంలో కలిపి అందరికి పెడతాడు. పెట్టు, దాన్ని ఎత్తి మీద పెట్టు. నన్ను కూడా నెత్తి మీద ఎట్ట పెట్టారండి? పెరట్లో పాతి పెట్టు. జీలకర్ర చెట్టు మొలిచి బెల్లం కాయలు మొలిస్తే తాగుదు కానీ కూర్చొని. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా నీకు? ప్రతి పని పద్ధతిగా జరగాలి. ఆ. పెళ్ళి అంటే ఏదో తూతూ మంత్రంగా చేసేకూడదు. మిమ్మల్ని తూ అన్నా కానీ మీ పనులు మాత్రం ఆపరు. మీది మాత్రం తూతు మంత్రంగా జరగకూడదు. అమ్మా పెళ్లి కూతురు, నీ ఎడంకాలతో గట్టిగా అబ్బాయిని ఒక తన్ను తిన్నమ్మా. అదే నిజంగానే దాన్ని తిట్టినది. ఏమే నువ్వు కూడా ఒక తన్ను తిన్న అయ్యి. అదే ఏటండి ఇది? నిన్న కాక మొన్న వచ్చింది, నన్ను తిడతదా? దాని డౌట్ కూడా అదే. నిన్న కాక మొన్న వచ్చాను, ఒక డైలాగ్ తో ఫేమస్ అయ్యి నువ్వు ఎప్పుడు అవుతారో అంటుంది. తాళి కట్టిన తర్వాత మీకు ఛాన్స్ వస్తుందో లేదో గట్టిగా ఒకటి ఇచ్చుకో. అది నువ్వు కూడా ఒకటి ఇచ్చుకో. అది ఇప్పుడు నేనేం చేయాలి మీరు చెప్పండి. మీకు చంటన్న చంపదెబ్బల స్కిట్ గుర్తుందా? అమ్మా మన రూల్స్ రెగ్యులేషన్స్ నువ్వే చెప్పు. నమస్కారం. తర్వాత ఏం చదువుకున్నా? ఏం చదువుకున్నా అంటే మాట్లాడవే. అంటే డిగ్రీ లాగా పాస్. నీళ్ళు అయ్యి జాగ్రత్తగా వాడతావా? వాడతాను. కరెంటు అమ్మా ఇంతకన్నా మంచి టైం రాదు, మన రూల్స్ చెప్పు. వస్తున్నానండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. అయ్యో బాగుంది ఇల్లు. లేదు, బాగుంది. బాగుంది ఇల్లు. బాగుందండి. మీకు పెళ్ళైందండి? పెళ్లి కాలేదు. భార్య ఎక్కడ ఉందండి? చెప్పానుగా. మరి ఏ ఊరు నుంచి వచ్చారండి? హైదరాబాద్. ఇంతకుముందు ఎక్కడ ఉన్నారండి? ఇదిగో. గట్టిగా ఒకటి వేసుకో చెప్తా. అది ఇప్పుడు నేనేం చేయాలని ఇప్పుడు అడగవు. నేనేం చేయాలండి? డైలాగ్ మర్చిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలండి? అదే స్కిట్ భాస్కర్ 3 సార్లు చేశాడు, చూడలేదా? కొట్టు. అది నన్నే చేయమంటారండి. రాకేష్ కూడా చేశాడు. కొట్రా నువ్వు. అసలు నాకు పెళ్ళి వద్దు, ఏమి వద్దు, మేము వెళ్ళిపోతామండి. మామూలుగా మీ ఇద్దరు అంతకు ముందు ఒక ఇద్దరిని ప్రేమించారు, అది గుర్తుందారా మీకు? ఎంతమందిని చేసుకుంటారు? ఎంతమందిని ప్రేమిస్తారా? ఎంతమంది? ఏ శాంతాబాయ్, సక్కుబాయ్ వచ్చేయండి. ఇదిగో మీకు కావాల్సిన వాళ్ళు ఇద్దరిని తెచ్చాను, ఇద్దరిని పెళ్లి చేసుకుని కాపురం చేసుకోండి. వీళ్ళెవరు బాబు? వీళ్ళెవరు మాకు తెలియదండి. ఏంటి మీ ప్రేమించిన వాళ్ళు ఇల్లు కదా? వీళ్ళు కాదండి, నేను ప్రేమించిన వాళ్ళు. మా మనమదులు వేరేగా ఉన్నారు, అడగవచ్చు. పెళ్లి అవుతుంటుంటే అవకాక దాన్ని చెడగొట్టు. ఓకే, నాగబాబు గారు చెంపదెబ్బల స్కిట్ చూపెట్టమంటారా? మీరు ప్రేమించింది వీళ్ళిద్దరినా? అవునండి. ఈ మట్లుడిపోయిన వాళ్ళ కోసం నా కుట్లుడిపోయేదా కొడుచుకున్నాను కదే. మీ నలుగురు జంటలు, మిమ్మల్ని కలపాలని నేను అనుకోవటం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి పేదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కొసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి
ఒలింపిక్స్ లో ఒంగులు దూకులు పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుందేమోరా. మాకెవరున్నారు చెప్పు నువ్వు తప్ప. ఒరే మిమ్మల్ని చూస్తే జీవితంలో కూడా మొమైత్ ఖాన్ చూసుకునేలా ఉన్నారా. ఏమైనా నువ్వు మారిపోయావురా. ఇది వరకు ఆకలేస్తుందంటే అన్నం తెచ్చి ఇచ్చేవాడివి. దాహం వేస్తుందంటే నీరు ఇచ్చేవాడివి. ఒరే ఆకలి తీర్చొచ్చు, దాహం తీర్చొచ్చు, మీ రేంజ్ కరువు తీర్చాలంటే మియా మాల్కోవా కూడా 3 నిమిషాలు ఆలోచిస్తుందిరా. ఊరుకోరా, నా గురించి నీకు తెలియదేంటి? నీ గురించా? ఎందుకు తెలియదు? హౌ టు కంట్రోల్ దొరబాబు కరువు అని గూగుల్లో కొడితే వీఆర్ ఆల్సో సెర్చింగ్ అని వస్తుంది. వాడు సైంటిస్ట్ రా. నేను సైంటిస్ట్ ఏంట్రా? ఎందుకు కాదురా, లైట్ ఎలా వెలగాలో కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ సైంటిస్ట్ అయినప్పుడు లైట్ ఎప్పుడు ఆర్పాలో తెలిసిన వీడు కూడా సైంటిస్టే. ఊరుకోరా. పడుకోరా, పడుకో. ఇద్దరు మొత్తం డిస్టర్బ్ చేశారు, పడుకోండి. అనుష్క, హన్సిక, అనసూయ, అనసూయ. ఈ కళ్ళ కూడా అనసూయట్రా. ఒరే మీ కల్లోకి వచ్చిన వాళ్ళకి కాస్త రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంటదేమో గ్లామర్ విషయంలో. ఏయ్ అనసూయ, ఏమిటో? నాకు తెలిసి నీ అప్పగింతలప్పుడు మీ అమ్మా నాన్నల కంటే మీ వీధిలో కుర్రాళ్ళు ఎక్కువ మంది ఏడ్చుంటారు అనుకుంటా. ఏంట్రా నీకు అనసూయ అంటే నిజంగానే అంత ఇష్టమా? నా స్కిట్ లో పంచులు ఎవరిని ఉద్దేశించినవి కావు అనేది ఎంత నిజమో, అనసూయ అంటే నాకు ఎంత ఇష్టమో కూడా అంతే నిజంరా. అంటే అబద్ధమా? అయినా ఏట్రీ కబుర్లు, ఖాళీగా ఉన్నాం అని చెప్పి కొత్త తిట్లు ఆలోచించి మరీ తిడుతున్నారా కొంతమంది. ఆలోచించి మరీ తిడుతున్నారంటే వాళ్ళెంత ఖాళీగా ఉన్నారు. ఊరుకోరా. ఇగో ఈ రోజు నుంచి నేను ఇంటర్నెట్ వీడియోలు అని మానేస్తున్నా. అలా అయితే ఆ వీడియోలతో మమ్మల్ని లాలించేది ఎవరు? మాదాపూర్ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ పాలించేది ఎవరు? చెప్పరా, చెప్పు చెప్పు. ఇన్ని చెప్పులు ఎందుకురా? చెప్పులు షాప్ ఏమైనా పెడుతున్నావా ఏంటి? నేను చేయని పెట్టండి. చేయనని చెప్తున్నానా? ఎవర్రా? ఎవడే అడ్వర్టైజ్మెంట్ కంపెనీ అంటారా, యాడ్ చేయమని ఒకటే గోల. నేను చేయనే. అవునులే, నా పేరు ముఖేష్ తర్వాత ఆ రేంజ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే నీ తర్వాతే. ఈ రూమ్ కి రెంట్ కట్టా లేదా? రెంట్ తీయండి ఫస్ట్. ఏంట్రా ప్రతి నెల నువ్వే కదా కట్టేది, ఈసారి మనల్ని అడుగుతావు. అందుకే ఈసారి ఒకసారి మీరు కట్టొచ్చు కదా. కట్టవే, బొక్కల 9 కట్టలేటి. మీకేం తెలుస్తుంది? గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది గుండె నొప్పి. ఈ అలాగే కట్టలేం కానీ చదువుకుందని అడనరా. నేను చదవనురా, నాకు అన్ని వచ్చు. అయితే ఒకటి చెప్పరా, 120 కిలోమీటర్ల వేగంతో నువ్వు నేను బండి మీద వెళ్తున్నావు. ఎదురుగా ఒక అమ్మాయి వచ్చింది, అప్పుడు నువ్వేం చేస్తావు? నిన్ను దింపి దాన్ని ఎక్కించుకొని పోతాడు. అరే నిన్న తగలే, ఎలాంటి క్వశ్చన్ వాడిని అడుగుతున్నావురా నువ్వు? హలో ఏంటి? అవునా? ఆహా మనకి ఓకే. రే మన పక్కన ఫ్యామిలీ దిగుతుందంటరా, 2 కూతుర్లంట. రండి రండి, ముహూర్తం టైం అవుతుంది. అంతానే పూర్వం అడవుల్లో ఉండేవాళ్ళు డైరెక్ట్ గా ఇళ్లలోకి వచ్చేస్తున్నారు. సిదానందం చితాభస్మం అని పెట్టుకోవాల్సింది. సరే కానీ ఇక్కడికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాం. ఇక్కడ ఏమేమి దొరుకుతాయో చెప్పండి. ఇటు వెళ్తే అపోలో ఫార్మసీ ఉంటుంది సార్, ఇటు చిన్న మెడికల్ షాప్ ఒకటి ఉంటుంది, అటు వెళ్తే గుండె నొప్పికి కిడ్నీకి వాటికి సంబంధించినవి ఉంటాయి. ఈ పక్కన ఏమన్నా కొత్త శ్మశానం కట్టారు సార్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? మీకు అవే కదండి కావాలి. ఏమండి మీరు పోలీసా? నాకు కొంచెం పోలీస్ ట్రైనింగ్ ఇవ్వండి. పోలీస్ అవ్వాలంటే బాడీ ఫిట్ గా ఉండాలిరా. ఎవరితో మాట్లాడుతున్నారండి? మా వాడు వర్షాకాలంలో కూడా వన్డే మ్యాచ్ ఆడతాడు. అలాగే ఉన్నాడు చూస్తుంటే. ఏమయ్యా మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. నా పిల్లల్ని చూసి కూడా మీరు మౌనంగా ఉన్నారు. ఈ రోజుల్లో కుర్రోళ్ళు చాలా మోసంగా ఉన్నారయ్యా. అసలు చెప్పక వాడితోనే చెప్తున్నావా? డైరెక్ట్ గా దాడుల గురించి దావూద్ ఇబ్రహంతో మాట్లాడినట్టే ఉంది. అంతేగాని రే ఇవన్నీ పక్కన పెట్టి కానీ ఫ్యామిలీతో అలా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నా. మహానటి సినిమా ఎక్కడ ఆడుతుంది? ఇక్కడ థియేటర్లు ఎక్కడ ఉన్నాయి? అదేంటి సార్, అందులో తెలియని రహస్యాలు కూడా మీకే తెలుసు అన్నారు. మీరు అప్పుడు లైవ్ లో ఉన్నారన్నారు, మీకెందుకు సార్ ఆ సినిమా? నువ్వు చాలా తేడాగా మాట్లాడుతున్నావు ఎప్పటికప్పుడు. ఏంటి సార్ ఇది ఒరిజినల్ కన్నా ఇందులో బుల్లెట్లు ఉంటాయా? లేదురా, బొబ్బట్లు ఉంటాయి 2. నువ్వు తిని మీ చుట్టాలకు 4 పంపు వాడికి. ఇది నా 2వ కూతురండి. అయ్యో సరే, ఇద్దరు ఒకలాగలేము. భలే ఉన్నారండి. డైరెక్ట్ గా మొహం తీసుకెళ్లి సైలెన్సర్ దగ్గర పెట్టి పొల్యూషన్ చెక్ చేసినట్టే ఉంది. ఏం మాట్లాడుతున్నావు? మా నాన్నగారి ధైర్య సాహసాల గురించి అసలు మీకేం తెలుసు? ఏం చేశాడు? మా నాన్నగారు కర్నూలులో డ్యూటీ చేస్తున్నప్పుడు మా అపార్ట్మెంట్ మొత్తం తగలడిపోతే అందరినీ ఆయన ఒక్కడే కాపాడాడు. అందరినీ కాపాడి నిన్ను కాపాడలేకపోయాడే. నేను సరదాగా పాట పాడినా? వినపడేట్టు కాకుండా కాస్త కనపడేట్టు పాడండి. ఏంటి ఇంత గట్టిగా కొట్టావు? చూడండి ఎంత ఎర్రగా తయారైందో. ఏది? ఇదిగోండి. అబ్బా, ఈ ఎరుపుని ఎతకటం కృష్ణకాంత్ పార్క్ లో ఖాళీగా ఉన్న ఒక పొద ఎతకటం చాలా కష్టం అండి, దొరకవు. ఇప్పుడు తమన్ గారు స్వరపరిచిన అవన్నీ ఎందుకులే గానీ పాట పాడతాను. ఇప్పుడు తమన్ గారు స్వరపరిచిన ఇటు పరిచయరా? ఎక్కడ పరిచయరా? ఎప్పుడు పరిచయం? పరచడం అంటే చాపరచడం దుప్పడ పరచడం కాదు, స్వరపరిచిన.
ఒక్కసారి ఉండరా వాళ్ళిద్దరిని ఎలా పడేస్తాను. ఏంటో శాంతి ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమించాలంటే నా కోసం యుద్ధాలు చేయాలి, త్యాగాలు చేయాలి. ఈ దొంగ తిరుగులు ఎందుకు ఏదో ఒకటి చేయాలని చెప్పొచ్చుగా. నువ్వు ఇలానే అంటావు. నేను రోడ్లో నిల్చుంటే కార్లో పోయేవాళ్ళు ప్రతి ఒక్కరు కారు ఎప్పి మరి చూస్తారు తెలుసా నా అందాన్ని. వాళ్ళు ఆపుతారా నువ్వు ఆపుతావా? మొన్నటికి మొన్న అనుష్క జరుగుతున్న షూటింగ్ వెళ్తే ఆ డైరెక్టర్ నన్ను చూసి ఏమన్నాడు తెలుసా? వేదం సినిమాలో కర్పూరం క్యారెక్టర్ చేసింది మీరేనా అని అడుగుంటాడు. ఏం జరుగుతుందరు ఇక్కడ? అంటే ఏం లేదండి, ఏదో చిన్న నాకంతా తెలుసురా. మా అమ్మాయిలకి లైన్ వేస్తున్నారు కదా, మీకు థర్డ్ డిగ్రీ చూపిస్తా. మీరు డిగ్రీ కాదు ఎంబీబీఎస్ కోచింగ్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఎవరండి లైన్ వేసేది, ఏదో సరదాగా. సరే, ఏదో మీరు మా అమ్మాయిలు ఇష్టపడుతున్నారు కాబట్టి నేను పని అప్పు చెప్తాను. ఓకే. ఆ పని గాని మీరు చేస్తే మా అమ్మాయిలు ఇచ్చి మీకు పెళ్లి చేస్తాను. నాకు ప్రమోషన్ వస్తది. నా ఆస్తికి మీరు వారసులు అవుతారు. ఈ క్రిమినల్స్ ని పట్టుకొని నాకు అప్ప చెప్పండి. అరే రండ్రా, వీళ్ళిద్దరిని పట్టుకొని పల్లు అవ్వాలి మనం. ఊరంతా తిరిగినా కూడా వాళ్ళు ఏంట్రా ఎక్కడా కనిపించలేదు. ఏమండి టీ తాగుతురా? ఎందుకు ఒక స్టవ్ అను పాలు తెచ్చి మేమే పెట్టుకుంటాం. ఇవ్వు. ఆహా, కొంచెం మీరు మాతో పాటు వస్తే 5 స్టార్ హోటల్ ఇప్పిస్తాం మీకు జాబ్. బయటికి రండి సార్, మీకు కావాల్సిన క్రిమినల్స్ ఇద్దరిని పట్టేశాం. ఏమండి ఏమండి ఏంటండి ఏమండి అంటదేంటిది? వాళ్ళు మా అల్లుళ్ళయ్యా. వీళ్ళ కోసం ఊరు 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 తిరిగి ఇలాగే అందరికీ పొరవైతే ఇన్నాళ్ళకి మీరు మా అల్లుని మాకు అప్పచెప్పి నా కూతురు కాపురాన్ని నిలబెట్టారయ్యా. ఏంటి వీళ్ళిద్దరు మీ అల్లుళ్ళా? అల్లుళ్ళు మీరెందుకు పారిపోయారు? మేము సైరా సినిమాలో జూనియర్ ఆర్టిస్టులు అండి. మేము ముగ్గురు జూనియర్ ఆర్టిస్ట్. మేము జనంలో నిలబడాం. మేమిద్దరం ఆయన పోలీస్ చేసేవాడండి. అప్పటి నుంచి పోలీస్ అంటాడు. అబ్బా భలే చెప్పేవరా. మీ అల్లుళ్ళని అవునండి మేము పట్టించాం అన్నమాట. అవునండి. మొత్తానికి ఎప్పటి నుంచో తిరుగుతుంటాం. చాలా గ్రేట్ అండి మీరు. అవునండి, చాలా గ్రేట్ మీరు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏమండి లేరా సెల్ఫీ దిగుదాం. బా ఆ చైన్ కనిపించలేదు, కొంచెం కవర్ అవుతుంది, పైన వేసుకోండి. ఇలాంటిదే సెల్ఫీలో కవర్ అవ్వట్లేదని వడ్డానం మెల్ల వేసుకొని తీసుకుందంట. ఫోటో చూసారు ఎంత బాగా వచ్చిందో. ఎందుకు అంతలా నరుస్తావు? ఎందుకే? నిన్ను కాదు మాకు పెళ్లి చేసిన బ్రోకర్ గారిని కొట్టాలి. మంచి సౌండ్ పార్టీ ఉన్న అమ్మాయిని చేద్దామని అన్నానండి. వాడు శ్రీ సుబ్బయ్య సౌండ్ సిస్టమ్ వాళ్ళ అమ్మాయిని ఇచ్చి చేశాడు. చూడు అలా ఎలా ఉంది చూడు, అంత సౌమ్యంగా ఉండాలి. అలా ఉంటే ఆటోమేటిక్ గా నచ్చేస్తారు. ఎందుకంటే అనసూయ గారంటే మరీ అంత ఇష్టం. ఎటువంటి రెమ్యునరేషన్ ఆశించకుండా అప్పుడప్పుడు నా స్కిట్ లో చేసే దేవత ఆవిడ. ఇప్పుడు లాక్ చేస్తా చూడండి. అనసూయ గారి గ్రేటా, రోజా గారి గ్రేటా? రోజా గారే గ్రేటు. అదేంటి? హాస్పిటల్లో నర్సు ఎంత అందంగా ఉన్నా మందులు ఇచ్చేది డాక్టరే కదా, అలాగే ఇక్కడ మార్కులు ఇచ్చేది ఆవిడే. రోజా గారి గ్రేటా, నాగబాబు గారి గ్రేటా? నాగబాబు గారే గ్రేటు. అదేలా? ఆడవాళ్ళ కంటే మగాళ్ళే గ్రేట్ కదే, ఆటోమేటిక్ గా మేమే గ్రేటు. ఏమండోయ్, ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే మా రోజు ఒక్క ఫీల్ అవుతారు. ఆవిడ కంటే ఆవిడ గ్రేట్ అన్నాను చూసావా, ఆ ఆనందంలో ఉండిపోయి అసలు నేను ఏం చెప్పినా కూడా గుర్తుందో లేదో. మీతో ఏం వినిపించడం లేదు. ఆ పనిలో ఉన్నారు వాళ్ళు తెలుసుగా. ఈ కబుర్లకి ఏం తక్కువ లేదండి. నాకు ఒక 2 చీరలు కొని పెట్టండి. మొన్నే కదా కొనిచ్చింది, ఇంకొక 10 చీరలు కొన్నానంటే హైపరాది షాపింగ్ మాల్ అని పెట్టుకుని అనసూయ చేత ఓపెనింగ్ చేయాల్సి వస్తుంది. అన్ని కొన్నా. అయినా చీరదే ఉంది బంగారం, నువ్వు జాగ్రత్తగా ఉండవే, నువ్వు బాగుండాలి. నేనంటే ఎందుకండి మరి ఇంత ఇష్టం? భూమాతకు మించిన ఓపిక ఉందే నీలో. మీకెలా తెలుసు? ఇదిగో నేను ఇంత సొల్లు చెప్తున్నా కూడా వింటున్నావు అంటే అంత ఓపిక ఉండాలి నీకు. ఈ కబుర్లకేం తక్కువ లేదు. 2 ఏళ్ల క్రితం పిల్లల గురించి అడిగితే తర్వాత అన్నాం, ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది. మరి ఏమంటావు? నాకు ఇంకోపిక లేదే. ఆ పక్కింటి సుబ్బారావుకి పెళ్ళయి 2 ఏళ్ళు అవుతుంది. వాడికి 3 ఏళ్ళ పాప ఉంది. 2 ఏళ్ళకి పెళ్లి అయితే 3 ఏళ్ళ పాప ఉందా? వాడు ఎవడో స్కిట్ చేయకుండానే పర్ఫార్మర్ ఆఫ్ ద డే గెలుచుకున్నాడు. ఆయన ఎవరో బురుడి బాబు అంటండి. ఆయన మంత్రిచ్చి తాయి తీస్తే పిల్లలు పుడతారండి. వాడిగా మనక. నువ్వు లోపలికి వెళ్ళు, పోయి ఫుడ్ తీసుకురాపో. పొలం మారితే చేత్తో కొడతారే, చెంబుతో కొట్టరు. ఇదేదో మటర్ చేయడానికి ప్లాన్ చేసింది నన్ను. అయ్యో, నన్ను చూసి అంత మాట అంటారండి. ఈ నాటకాలు ఆడకండి. ఒక వైపు షార్ప్ గా ఉంటే నైఫ్ అంటారు, అన్ని వైపులు షార్ప్ గా ఉండేదే వైఫ్.
ఏమండి కాళ్ళు మరీ లాగేస్తున్నాయి, కొంచెం కాళ్ళు పట్టండి. కరెక్ట్ టైంలో మన అవసరాన్ని గ్రహిస్తారు, వాళ్ళ అవసరం తీర్చేసుకుంటారు. అసలు ఆడాళ్ళు ఇంత ఆనందంగా ఎందుకుంటారో తెలుసండి, వాళ్ళకి పిల్లలు ఉండరు కాబట్టి. అబ్బా పట్టేది ఏదో కొంచెం ఆనందం ఫేస్ పెట్టుకుని పట్టొచ్చుగా. ఆనందంగా పట్టడానికి ఇది ఏమన్నా అనుష్క కాళ్ళ రఘుర్ ప్రీత్ సింగ్ కాళ్ళ ఎదురు బొంగుల్లాగా ఉన్నాయి, పట్టడమే ఎక్కువ. నేను రాసుకుంటూ నీ పడత పట్టు. తలెత్తుకు తిరుగు పులిలా బతుకొని ఒక నవలరా రాస్తున్నారా? టయానికి మీరు వచ్చారు. నువ్వు లోపలికి వెళ్ళవే. భలే ఉన్నారా, ఎండలో తిరక్క ముందు తిరిగిన తర్వాత యాడ్లాగా. ఏంట్రా ఎప్పుడు చూసినా మొహం ఎసరాగ్గా పెట్టుకు. మా ఆవిడతో చిన్న చిన్న గొడవలు ఎప్పుడు చూసినా అవి ఉంటాయి కదా. అరే మామ, మేము ఇద్దరం కలిసి ఓ ప్రొడ్యూసర్ కలిసావరా, ఆడికి మంచిగా కథ అంతా ఓకే చేస్తే మనకి డబ్బులే డబ్బులు, సినిమా ఓకే అయిపోతే. మంచి ప్లాన్ ఇచ్చారా, వాడి కథ ఓకే నేను చేపిస్తా, మనం చూసుకుందాం పద చెప్తా. ఆడేరా మన ప్రొడ్యూసర్. మీకు కథ చెప్పడానికి వచ్చాం సార్. కథ చెప్పుకుంటా ఊపుకుంటా రావడం కాదు, కథ చెప్పారన్నా అందులో కసి ఉండాలి, ఒక ఆత్రం ఉండాలి. ఏంటిది ఏంటో ఇన్నుంటే అది కథ అనుకోరండి, ఏదో కంపెనీ అనుకుంటారు. మీరు ఏ కథ చేసినా గానీ అందులోని అనుభవాలు అక్కడక్కడ ఉండాలబ్బా. మామూలుగా సినిమాకి యూ సర్టిఫికెట్, యూ బై ఏ సర్టిఫికెట్, ఏ సర్టిఫికెట్ ఇస్తారు. మీ అనుభవాలు రంగరిస్తే నో సర్టిఫికెట్ ఇస్తారు. నువ్వు ఆగరా సార్, షార్ట్ కట్ చేస్తే బిగినీ అయిద్ది. అవసరమా మనకి? నేను ఉండరా, నేను మంచిగా చెప్తాను. ఒక అందమైన ఫ్యామిలీ సార్, అందులో ఒక భార్య ఒక భర్త. భర్త క్యాంప్ కి వెళ్ళాడు. ఊరుగావే సార్ నేను చెప్తా సార్. సేమ్ అందమైన ఫ్యామిలీ, భార్య భర్త ఉన్నారు. భార్య ఇంట్లో ఉంది, భర్త క్యాంప్ కి వెళ్ళాడు. అదే కదా ఆడు కూడా చెప్పింది. కానీ ఆ ఇంటి పైన ఒక బ్యాచులర్ రూమ్ ఉంది. అతను అదే అదునుగా భావించి ఆ ఇంట్లోకి పోసిన లగ్గా ఇస్తూ అంటూ వెళ్ళాడు. బాబు నీలో ఏదో మంచి టాలెంట్ కనపడుతుంది. అవునండి. రేపు వచ్చేస్తే తక్కువ బడ్జెట్ లో భారీ సినిమా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే పదరా రండి. రేపే షూటింగ్ స్టార్ట్. ముందు మన హీరో హీరోయిన్ పిలిపిస్తే. బాబు హీరో హీరోయిన్ రండి. एक दो तीन सखी प्रिया निन्ने मैंने प्यार किया, मेरी मन का चोर महाशयानी के मैं भी जान दिया. और जाने दो यार ये మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇద్దరు. వీళ్ళనే మన సినిమా హీరో హీరోయిన్లు. వీళ్ళని పెట్టి సినిమా చూసాం అనుకో, తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభాలు వస్తాయి. ఒరే లాభం కాకిరెట్ట అంత వస్తే నష్టం గేదె పేడ అంత వస్తుంది. నువ్వు ఊరుకోవయ్యా, నా జీవితంలో ఇంత ఆకర్షణీయమైన అందం ఎప్పుడు చూడలేదు. నా జీవితంలో ఇంత ఆకలితో ఉన్నాను నేను చూడలేదు. ఏంటయ్యా నువ్వు మాట్లాడుతున్నావు? ఇదిగా ప్రొడక్షన్, నూనె లేకుండా ఒక దోశ వేయి, కారం లేకుండా ఒక చట్నీ వేయి, బిల్లు లేకుండా ఐసీయూలో ఒక బెడ్ బుక్ చేయి దీనికి. ఇదిగో డైరెక్టర్ గారు మీరు గబగబా కానివ్వాలి. అవతల అందాల పోటీకి జడ్జిగా పిలిచారు నన్ను. అందాల పోటీకి మీరు జడ్జా? అన్ని రుచులు తెలిసిన అడుక్కునేవాడిని వంటల పోటీకి పిలిచినట్టే ఉంటది జడ్జిగా దీన్ని పిలవటం. పరిగెత్తుకుంటా లెక్చర్. ఓకే ఓకే. ఎలా పరిగెత్తారు? వాళ్ళు పరిగెత్తినట్లేదు, అది కర్ర కోసం ఇడు కళ్ళజోడు కోసం ఎత్తుకున్నట్టుంది. ఏమంటే ఫీల్ లేదండి ఇక్కడ. ఫీల్ కావాలా? ఫీల్ కావాలి. ఏంటండి? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి. ఈ సీన్ చూసాక నిజంగా ఫిలాసఫీ వచ్చింది. జీవితంలో వేరే కోరికలు ఎన్ని పోయినాయి. కాస్త తినేసి డైలాగ్ చెప్పండి, ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ నేను ఎప్పుడేం తిన్నిరా, తర్వాత పెట్టరా. ఇక నువ్వు ఇరికించు. హైదరాబాద్ లో ఆటోలన్నీ ఆ సందులో ఈ సందులో ఇరికించినట్టు అన్ని సందులోకి ఇరికించక. సరే కానండి డైరెక్టర్ గారు, హీరో గారికి సెపరేట్ క్యారవెన్ పెట్టండి, నాకు సెపరేట్ క్యారవెన్ పెట్టండి. దీనికి సెపరేట్ గా టాబ్లెట్లు పెట్టండి, వాడికి సెపరేట్ గా టాబ్లెట్లు పెట్టండి. దీనికి సెలైన్ ఎక్కించండి, వాడికి గ్లూకోజ్ ఎక్కించండి. ఇది నిద్రలో పోతే దీన్ని కారు ఎక్కించండి, వాడు కనుక క్యారవెన్ లోనే పోతే అంబులెన్స్ ని పిలిపించండి. సాంగ్ రెడీ. ఆ తాళాలు ఏమైనా పెట్టండి, 2 తాళాలు పెట్టండి. ఏమంటే అడుగులో అడుగేసుకుని బాగానే చేశాం కదా. అడుగులో అడుగేసిందంట, మీకు దాలేరా? ఓకే సార్, మొత్తానికి సినిమా చాలా బాగా కంప్లీట్ చేసాం సార్. అయిపోయిందా? ఇది ఎక్కడ రిలీజ్ చేద్దాం సార్? ఎక్కడ రిలీజ్ చేద్దాం ఏంటయ్యా? 10 నిమిషాలు చొప్పున కట్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేద్దాం. 10 నిమిషాలు కట్ చేస్తే సినిమా వద్దు.
షో. నీ చూపే నన్ను నువ్వొరకండితో నా ఒక్కసారి చూడ గుండె షక్కురెప్పుతుంది నీ సోకు ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఇప్పుడు మాత్రం ఇలాగే చేస్తారా? ఎప్పుడు ఇలాగే చేస్తుంది. ఎందుకండి ఎప్పుడు ఆ యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు? 2 వారాల నుంచి యూట్యూబ్ టీవీ అన్ని ప్రశాంతంగా ఉన్నాయే. ఒక్క దెబ్బతో పేటిఎం స్టార్లకి పెయిడ్ ఆర్టిస్టులకి పని లేకుండా పోయింది. ఏమండి ఆ గోలంత ఇప్పుడంతా మనకి ఎందుకు గానీ, పోయిన సంవత్సరం ఇదే రోజు ఇదే చీర కట్టుకొని పాల గ్లాస్ తో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చేశారు? గ్లాస్ పాలు తాగి పాలు చాలా బాగున్నాయి ఇంకో గ్లాస్ తెమ్మని ఉంటా అంతేగా. అది కాదండి, ఆ గ్లాస్ పాలు కూడా తాగిన తర్వాత ఏం చేశారు? అన్ని గ్లాసు పాలు తాగినోడు ఎవడైనా ఏం చేస్తాడు? గొరక పెట్టి నిద్రపోతారు. మీరు ఏదో చేశారు. ఇదిగో నేను చేయనవన్నీ ఊహించుకొని చేసినట్టు క్రియేట్ చేయకు. నేనేం చెయ్యలేదు, చెయ్యను, చేయలేను కూడా. సార్ ప్రయత్నించొచ్చు కదా. ఎంత ప్రయత్నించినా కరుణ అనేది హుసేన్ బోల్ట్ అవ్వడే. ఓ చంపాలి. నాకు మాత్రం నేను నలిపేయాలని ఉంది, నాకు చంపేయాలనే ఉంది. ఎందుకండి మీరు ఇలా తయారయ్యారు? ఆ పక్కంటి దొరబాబు చూడండి, భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో. ఏది నేర్చుకోక వాడిని చూసి నేర్చుకోలేక. నీలాంటిదే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాళ్ళందరికీ మన రాజమౌళి చేత కౌన్సిలింగ్ ఇప్పించిందంట. మీరు ఇలాగా మాట్లాడుతుంది. ఏదో ఒక రోజు నేను సూర్యుని చూసి పిల్లని కనేస్తా. ఇంకా నయ్యం చంద్రుడిని చూస్తూ చమ్మక్ చంద్రుని కంటానల్లా. కమలాసన్ గారు చూసారా వీళ్ళు పర్ఫార్మెన్స్? మీరు ఇలాగా మాట్లాడుకోండి, నేను ఇక్కడ దీక్ష కూడా చేస్తా. ఎక్కడ చూసినా దీక్ష దీక్ష దీక్ష. మీ దీక్షలకు అయ్యే ఖర్చుతో దీపికా బదులితే ఒక సినిమా తీయొచ్చు. పెళ్ళాని కొత్తలు బాగానే ఉన్నారు కదండి, ఎందుకు ఇప్పుడు ఇలా తగలడ్డారు? అంతేనే, పెళ్ళైన కొత్తలో ఒకరి మీద ఒకరికి పిచ్చి ఉంటది, తర్వాత ఒకరి వల్ల ఒకరికి పిచ్చి వస్తుంది. ఒకరి వల్ల ఒకరి పిచ్చి. నువ్వు వెళ్ళి కాపీ తీసుకురాపో. న్యూస్ చూద్దాం. పిట్ట కథలు చెప్పిన పిట్ట మొత్తానికి సొంత గూటికి చేరింది. ఎన్ని చదివినా పెద్ద ఆనందం ఏం రాదండి. కాసేపు అనసూయని చూస్తే వచ్చే ఆనందం ఉంటుంది చూసారా? ఏంటి అనసూయ గారు బాగానే ఉన్నారా? ఏమండి ఈ రోజు మామూలుగా లేరు. ఏమండి ఏమండి ఇక్కడ కుక్కలా అరుస్తున్నా, పట్టించుకోరే. నిజంగా కుక్కే అరుస్తుంది అనుకున్నానే. కాఫీ తెమ్మన్నానేవి తెమ్మన్నారా? వినిపించుకోలేదులేండి. అవును, మీ ఆడాలకు ఒకసారి చెప్తే వినిపించుకోరు. అందుకే కుక్కర్ విజిల్స్ కూడా 3 times పెడతారు సైంటిఫిక్ ప్రకారం. ఏమో కనిపెడతాడు అన్నట్టు ఏంటి ఆ వెంకటరావు ఏదో గొడవ పడ్డారంటే ఎందుకు? మరి లేకపోతే నాకు పెళ్లి అయిందని తెలిసి కూడా బాగున్నారా అని అడుగుతాడా వాడు? శాంతి గారు, ఒక గ్లాసు పంచదార, ఒక గ్లాసు టీ పొడి, ఒక గ్లాసు పాల పొడి ఉంటే ఇస్తారా? డైరెక్ట్ గా టీ కావాలని అడగొచ్చుగా. పంచదార రాసుకోండి, ఇచ్చేస్తాము. అదే పనిగా రాసుకోవడానికి ఇది రామకోటి కాదు, అప్పు. ఇంకా మేమేమో గమ్ముగండి. వదిన గారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారే, ఏమైనా బయటికి వెళ్ళరండి? మా ఆయన నన్ను బయటికి తీసుకువెళ్ళరండి. గేదెను కొన్నాం కదా అని గమనేసి తిప్పుతారంటండి. అన్నట్టు మీకు ఏమైనా పిల్లాజాలు ఎవరైనా ఉన్నారండి? ఆ పిల్లల గురించి నన్ను అడగండి, అది మా ఆయనే చెప్తాడు. ఏమండి ఏంటే ఆ పిల్లల గురించి ఏదో అడుగుతున్నారు, చెప్పండి. అబ్బాబా ఎప్పుడు చూసినా పిల్లల నేను ఎత్తుంటది. నువ్వు లోపలికి వెళ్ళి. ఆది గారు, మనలోని మంచిదని సమాజం గుర్తించలేదండి. గుర్తించరండి, నాకు తెలుసు. నేను గొప్ప నిరూపించుకోవాలంటే ఏం చేయాలండి? సర్టిఫికెట్ కూర్చోండి, నేషనల్ వైడ్ గుర్తిస్తారు. మీకేంటండి ఇంజనీర్, మంచి శాలరీ. నా శాలరీ సరిపోతలేదండి. ఈ మధ్య రాత్రులు రెచ్చా దొక్కుతారు అనుకుంటున్నాను. అయితే ఆ టైంలో ఎప్పుడైనా ఆకలి అయితే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వస్తానండి. ఎందుకు? నేను అక్కడే పానీపూరి బండి పెట్టుకుని అమ్ముతుంటా. అంటే మీ శాలరీ కూడా పెద్దగా ఏం రావట్లేదండి. దీని మొత్తానికి ఎంత కారణం ఈ ఇల్లు అనుకుంటానండి. అదే. దీని వాస్తు సరిగ్గా లేదు. రాత్రులు కూడా నాకు నిద్ర పట్టట్లేదు. ఫోన్ లో డేటా ఆఫ్ అని ఒక ఆప్షన్ ఉంటదండి, అది వాడితే నిద్ర పట్టింది ఆటోమేటిక్ గా. పాపలో చావండి, వాడి కన్ను నీ మీద పడుతుంది. చాలు వెళ్ళు. హలో, తిరుపతి ట్రైన్ లో 5 కోట్ల ట్రాన్సాక్షన్ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో జరిగిపోవాల్సిందే. ఎలా గుర్తుపట్టాలి నిన్ను? ఓ ఎరటు వాళ్ళు వేసుకుంటావా? నేను కూడా అదే వేసుకుంటాను. గుర్తుందిగా మన కోడు? గుంతలకిడి గుల గుల గుల. తిరుపతి ట్రైన్ 5 కోట్ల ఎక్స్చేంజ్, మెల్లో ఎర్ర టవలు ఫిక్స్ 5 కోట్లు మాకే.
తిరుపతి ట్రైన్ మెల్లో ఎర్రటేవలం 5 కోట్లు ఎక్స్చేంజ్ 5 కోట్లు ఆయన తిరుపతి ట్రైన్ 5 కోట్లు అవి కానీ వస్తే నేను ఎన్ని బొట్టు పిల్లలు కొనుక్కోవచ్చు. బొట్టు పిల్ల మా మధ్య తరగతి బతుకులండి. 10 రూపాయల లాటరీ, 1 కోటి రూపాయల డబ్బులు వచ్చినా కూడా ఆ 10 రూపాయలు మళ్ళీ వెనక్కిస్తారని అడిగే టైప్ ఇది. ఎలాగో మనం తిరుపతి వరకు వెళ్తున్నాం, అక్కడ నాకు బాగా తెలిసిన డాక్టర్ ఒక అతను ఉన్నాడు, ఆయన దగ్గర చెక్ చెప్పుకుంటే మీ లోపాలు ఏమైనా ఉంటే తెలుస్తాయి కదా అని. ఎందుకు మొత్తం అయిపోయి ట్రైన్ దగ్గర అనౌన్స్మెంట్ అవే కృపయా జాందే మా ఆయనకి లేందే 5 నెలల నుంచి అన్ని బందే చెప్పు. మెల్లో టవల్ వేసుకున్నాను 5 కోట్లు మనకేనా? ఏంటి దొరబాబు గారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? నేను తిరుపతి దాకా వెళ్తున్నానండి, మీరేడికి? మేము మాత్రం తిరుపతి ప్రకాష్ దగ్గరికి వెళ్తానంటే మేము తిరుపతి వెళ్తున్నాం, కూర్చోండి. వీడు కూడా ఎరట్టవలు వేసుకుని వచ్చాడు, వీళ్ళకి కూడా తెలిసిందే. ఏంటండి మీ ఆవిడకి సీట్ బుక్ చేశారా? బుక్ చేశానండి. భోగి బుక్ చేయాల్సింది. హలో ఆ 1,00,000 పంచేయండి, ఉచితంగా ఇచ్చేసేయండి. 1,00,000 ఏంటండి 1,00,000 పంచేయమంటున్నాడు? అవేవో డబ్బులు అనుకునేవాడు ఒక వీడియో తీశాడు కదా, 1,00,000 కాపీలు చేసి ఉచితంగా పంచేయండి అంటున్నాడు అంతే. ఇంతమంది వస్తున్నారంటే ఎర్ర టవల్స్ లో ఇన్ని ఎర్ర టవల్స్ చూస్తుంటే ఈసారి ఖచ్చితంగా అదే వస్తది. ఏది వస్తుంది? అదే ఇంకో ట్రైన్ వస్తుంది అంటున్నా. మా అమ్మాయి ఒక రావాలి, చూస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. అమ్మాయి వస్తుందంటే ఎవరు? సర్లే ఏం లేదు. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరువెందుకే మనసా. ఎక్కడైనా బీడీలో నుంచి పొగ వస్తుంది, ఎక్కడైనా పొగలోంచి బీడీ వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీలాంటి వాళ్ళ కోసమే ఆ దేవుడు నన్ను ఇంత అందంగా పుట్టించాడు. నిజమే, జనాభాని పెంచాలంటే సుధీర్ లాంటి వాళ్ళని తగ్గించాలంటే నీలాంటి దాన్ని పుట్టించాలి, తప్పదు. ట్రైన్ ఎక్కగానే ఒక ఎదవ తగిలేడు నాకు. ఇదిగో ప్రపంచంలో ఎదవాలంటే ఇద్దరు, ఒకటి అమ్మని తిట్టించేవాళ్ళు, 2 అమ్మని తిట్టమని చెప్పేవాళ్ళు. నీకు యానిమేషన్ అంటే ఇష్టమా? నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం అండి. నా దగ్గర ఇంకా కుక్క, పిల్లి, అండమాన్ కోతి చాలా ఉన్నాయి. ఏం చేస్తుంటాయో? కుక్క పాటలు వింటదండి, రేడియో ఏమో పిల్లి వింటదండి. మరి అండమాన్ కోతి? ఇదిగో ఇప్పుడు నేను చెప్పే సొల్లంతా వింటుందండి. చాలే నీ మాటలు. అనసూయ గారు నేను ఈ రోజు ఒక లాగలేము. ఆవిడికి నీకు కత్తిరినా కైఫ్కి కరవాడి చేపకి ఉన్నంత తేడా ఉంది, కూర్చో. మీ అందరికీ ఒకటి చెప్పాలండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. ఏమైంది? రాత్రి నా కల్లోకి రాజకుమారుడు వచ్చి నా చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా రోడ్డు దాటించాడా? ఏం మాట్లాడుతున్నారండి? మా అమ్మాయి అందం చూసి ఇంటి ముందు చెప్పులు విడిచి వెళ్తారండి. వాళ్ళ కొట్టే ఓపిక లేక నిన్ను కొట్టమని ఇడుచుంటారు. ఈడెవడ ఇంజన్లో నుంచి వచ్చాడా, ఇంట్లో నుంచి వచ్చాడా? అందరూ ఇదే టోవాలు వేసుకున్నారేంటి ఇక్కడ? మనకు ఓడుంది కదా, గొంతల్లకిడి గుల గుల గుల, గొంతల్లకిడి గుల గుల గుల. కోడ్ కూడా చెప్పేస్తున్నారేంటి? రెడీ సార్, కాంబినేషన్ అదిరిపోయింది సార్. తెలుపు, ఎరుపు, నలుపు, అబ్బా మొత్తం ఇంద్రధనస్సు మొత్తం మీలోనే కనపడుతుంది, కూర్చోండి. అమ్మో ఇన్ని ఎర్ర టవల్స్ ఉండి అంది. అమ్మో నా లండన్ రాయరు ఆయన ఒక కోడి ఉంది కదా, గుంతలు అక్కడ జిల జిల అందరూ ఒకే పాట ఆడుతారు ఏంది. నాకు ఫోన్ చేసినోడు పొనుకుంటాడు, ఇప్పుడు నాకు ఫోన్ చేసినోడు ఇప్పుడు కాళ్ళు లేపుతాడు. అందరు కాళ్ళు లేపిర్రేంది? ఏమండి సూట్ కేసా అండి? లేదండి, మొన్న ఇమాంకా గారు మేకప్ కిట్ మర్చిపోయింది ఊరెళ్ళి. అంటే అమాయకుల్లో ఉన్నాడని చూడడానికి నేను దాటాలండి. మేము కూడా దాస్తాలండి. సరే సరే, కొట్టుకోమాకండి. ఇంకొక 5 నిమిషాల్లో చీకటి గృహ ఒకటి వస్తుంది. కాస్త గ్యాప్ వస్తే చాలు, కరువు కట్టాలు తెంచుకుంటుంది ఇడికి. పైకి లేండి, అందరూ ఒక చోట వాలేరు. నా ఒంటి మీద బంగారం కనిపించట్లేదు. నాన్నగారు నా ఒంటి మీద కూడా ఏం కనిపించలేదు. అయ్యో ఉంగరాలండి. వచ్చిన 5 కోట్లు ఎక్స్చేంజ్ అంటే మన దగ్గర తీసుకుని వెళ్తామా, వాళ్ళు తేవటం కాదా? మొత్తం ఎర్ర టవల్ చేసుకుని వచ్చారా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్.
అమ్మాయి చుట్టూ కుక్క పిల్లలాగా ఎగురుతున్నారు ఇట్లా. ఐ లవ్ యూ అనసూయ. కామెడీ కాదయ్య బాబు, కామెడీ షో అయితే మాత్రం ప్రతిదీ కామెడీగా తీసుకుంటారా? సీరియస్. ఐ లవ్ యూ అనసూయ. ఎందుకు అవి కూడా వేయండి, డియో సైదులు ఉచ్చు బొచ్చు అనే యాత్రకు అవి కూడా వేయండి. వాళ్ళ ఆయన వస్తే నీకు వచ్చు వచ్చు. ఐ లవ్ యూ అనసూయ. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. ఈ డైలాగ్ పెదరాయుడు చెప్పినట్లేదు, డైరెక్ట్ గా వాళ్ళ ఆయన భరద్వాజ్ చెప్పినట్టే ఉంది. యాక్చువల్ గా ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంత హుషారుగా పాట వేసుకొని రావాలనుకున్నా, కానీ నాకున్న గర్ల్ ఫ్రెండ్ కి ఏ పాట వేయాలో మీరే చెప్పండి. స్వప్నాల వెంట స్వర్గాల వేట. రాత్రంతా నా కళ్ళ నువ్వే, నేనేమో ఆది 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 అనుకుంటా పడుకున్నాను తెలుసా. రాత్రి నా కళ్ళ కూడా నువ్వే ఆంజనేయ 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 అంటూ పడుకున్నా. దయ్యాలు పారదోళ్ళండి. అది రాత్రి నా కళ్ళలో నేను చుచ్చుబుడ్డి వెలుగులో అలా చప్పట్లు కొట్టుకుంటూ ఎగురుతున్నప్పుడు తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ గారిలా కారు వేసుకుని వచ్చి నన్ను ఎక్కించుకొని చెక్ పోస్ట్ దగ్గర ఏమన్నావు నీకు గుర్తుందా? నీ కళ్ళలో కూడా చెక్ పోస్ట్ లేనా, ఇంకేం కలలు రావా? అసలు నా గురించి నీ పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకోవట్లేదా? రాత్రి నేను మా ఇంటికి పోతుంటే నలుగురు ఆకతాయిలు నా మీద అగాత్యం చెప్పారు. నీ మీద కూడా అఘాయిత్యం చేశాడంటే వాడి కరువుకి ఫిలిం పేరు, వాడి కకృతికి వాడి సాహసానికి సైమా అవార్డులు ఇవ్వాలి. ఇదేనా ప్రేమంటే? ప్రేమంటే నాకు తెలిసే, మీ అవసరాలు మొత్తం తీర్చుకొని పెళ్లి అనగానే ఇది మనకు అవసరం అంటారు చూసావా, అదే ప్రేమంటే. ప్రేమ మీద నమ్మకం నాకు లేదు. అంటే అమ్మ ప్రేమ కూడా అబద్ధం అంటావా? అమ్మ ప్రేమ పుట్టుమచ్చ లాంటిది, పుట్టుకతోనే వస్తది. కానీ అమ్మాయి ప్రేమ పచ్చబొట్టు లాంటిది, ఓడిపించుకుంటే నొప్పి వస్తది, గీయించుకుంటే బ్లడ్ వస్తది. నీ కళ్ళ ముందు అనసూయ గారు కనిపిస్తే మా ప్రేమ నీకు ఎక్కడ కనిపిస్తే తమరికి? నువ్వు అనసూయ గారితో పోల్చుకుంటున్నావా? ఆవిడకి నీకు రంగం మత్తకి మున్సిపాలిటీ చెత్తకి ఉన్నంత తేడా ఉంది. నా మీద నీకు ప్రేమ ఉందా లేదా? ఈ ఆడవాళ్ళకి అన్ని అనుమానాలే. ఆ మేఘనా కూడా అంతే, గంటకోసారి ఇలాగే అడుగుతుంటది. మేఘనా? శివరా మేఘనా ఎప్పుడు కలిశారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు ప్రతిపక్షం లాగా ఎన్ని ప్రశ్నలు అడిగినా అది ఒకటే ఆన్సర్. మేఘనాకి నీకు ఇట్స్ నాట్ క్వైట్. ప్లీజ్ ప్లీజ్ కీప్ క్వైట్. ఎక్కడ కలుసుకున్నారు అసలు? ప్లీజ్ ఆవిడ మైక్ పీకేయండి. ప్లీజ్ ద స్కిట్ ఈజ్ అర్జెంట్ ఫర్ 10 minutes. ఏదో జోక్ అన్నానే, దానికి ఎందుకు నువ్వు ఇలా చేస్తావు చెప్పు? సరే గానీ జాబ్ పోయిందన్నో, ఆ జాబ్ గురించి ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నా. ఈ రోజుల్లో జాబ్ పోతే పట్టించుకున్నాడు ఎవడున్నాడే? అదే వాట్సాప్ గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ అయితే చాలు, మామ ఓకేగా అంతా బానే ఉన్నావుగా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మనం ఏం చేస్తాం జాబ్కి. ఇవన్నీ కదే, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. అది ఏం మాట్లాడుతున్నావు? నాకంటే ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు. శాంతి, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కాదా? నేను సెట్ చేస్తా. నిజమా? కానీ నీతో ఒక చిన్న మాట చెప్పాలి. ఇదిగో శాంతి, ఈ రోజు నుంచి నీ ఫ్యామిలీ నేను ఇదిగో శాంతి, ఈ రోజు నుంచి నీ ఫ్యామిలీని నేను సెట్ చేసుకుంటూ పోతా. ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోను. పద, నేను వస్తా. ఈయనే మా నాన్నగారు. ఆయన మంచాన్ని పట్టి 4 ఏళ్ళు అవుతుంది. మరి వీడు చేసే పనులకు మంచం పట్టక మగధేరాలా కత్తి పడతాడే ఏంటి? ఎవరో కనపడట్లేదు. కనిపించిన ప్రతి వెబ్సైట్ చూస్తే ఎవరో కనపడరు, జాగ్రత్తగా ఉండాలి. అయ్యో, మాటలు వేసుకోండి. మింగండి నాన్నగారు, మింగండి. ఆయనకు మింగటం తెలుసు. అంటే ఆయన గురించి మీకు ముందే తెలుసా? నాన్నగారి గురించి అందరికీ తెలుసండి. నాన్నగారి మీద బయోపిక్ తీస్తే నాన్న బాహుబలి రికార్డులు కూడా బద్దలవుతాయి. ఎవరమ్మా ఇతను? నేను ప్రేమించిన వ్యక్తి నాన్న. ప్రేమించావా? ప్రేమించడాలు అయ్యి మన ఇంట వంట లేవు కదమ్మా. మన కష్టాలన్నీ తీర్చడానికి వచ్చారు నాన్న. మన కష్టాలన్నీ తీరుస్తాడా బాబు? చిన్నప్పుడే వీళ్ళమ్మ పోతే నేను ఒంటరిగా బతుకుతున్నాను ఆయన. వాళ్ళ అమ్మ పోయినందుకు బాధపడుతున్నాను, నువ్వు ఒంటరిగా బతుకుతున్నందుకు బాధపడుతున్నావురా? ఏది మీ చెల్లెలు అన్నారు, ఎక్కడ ఉన్నారండి చెల్లెళ్ళు? ఏంటక్క? అయ్యో అక్కడ ఆగారే, కిందకి దిక్కు కృష్ణానగర్ వెళ్ళండి. పెళ్లి చేయాల్సింది వీళ్ళకి. వీళ్ళకి నేను పెళ్లిళ్ళు ఎక్కడ చేసేదే? వాళ్ళకి కానీ పెళ్లి కాకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోలేరండి. ఇది ఒకటి రచ్చర విరాగ ఎందుకు కలిగిద్ది, ఎవడ మీద కలిగిద్దో అర్థం కాదు. నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడండి. వాడేడి? చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు చెందకు. వీడు పోయాడు అనుకోని రామచంద్రాపురంలో వీడికి ఒక ఎకరం పెట్టి డాడీ తిరుగుతున్నాడు. వీడు ఏం మాట్లాడుతున్నారండి? మొన్న ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. ఇంటర్నెట్ లో ద్వాపరయుగం అని కొడితే నీ ఫోటో
ఫోటో పక్క పక్కన వస్తున్నాయి. సరే కానీ అక్క, మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అక్క? గాంధీజీ గారు నువ్వు కలిసి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టారు కదా, అప్పుడే వచ్చింది. నా కుటుంబాన్ని ఎవరికి ఆదుకోక్కర్లేదు. పెద్ద అయిన తర్వాత నా ఆశయం నెరవేర్చుకుంటాను. ఇంతకంటే పెద్దగా అయితే మరి ఏదో అమృతం తాగిన దేవుడు అనుకుంటారు. ఇక చాలు, నువ్వు బతికింది ఇప్పటికే. ఆ డ్రీమ్ ని మీరే తీర్చాలండి. అయినా ఇలాంటి వాళ్ళ డ్రీములు మేం కాదు, మేకే విషయం ఒకటి ఉంటది. ఫస్ట్ నాకు తెలిసి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తా. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి నేనేం చెప్తే అదే. వాళ్ళని పిలుస్తా. అరే వచ్చేయండి రా. ఎరా ఏం చేస్తున్నావు? ఏం లేదురా, 6 మృగాలు అద్భుత వీరుడని ఒక సినిమా చూస్తున్నా. కరెక్ట్ టయానికి వచ్చారు మీరు. మీకు ఓకేనా? నాకు సాయిధరం తేజ్ కావాలి. నాకు వరుణ్ తేజ్ కావాలి. నాకు రకుల్ ప్రీత్ సింగ్ కావాలి. నాన్నగారు చేయడానికి షార్ట్ ఫిల్ములు లేవంటే అమ్మగారు వచ్చి అరుంధతి 2 తీద్దాం అందంట. వాళ్ళు చేసేసుకుని నేను చెప్తాను కదా, పెళ్ళి అయితే నా కష్టాలు తీరిపోతాయి అంటారా? ఇది ఒకటి పెళ్లి అంటేనే కష్టాలని తెలియదు అనుకుంటా. నీలాంటి నాస్తిక సంఘానికి ప్రెసిడెంట్ అయితే కొండకొచ్చి దేవుణ్ణి మొక్కుంటానన్నాడంట. సరేలేరా, జీవితంలో కష్టాలు సుఖాలు ఉంటాయి. ఇదంతా ఒక లైఫ్ సైకిల్. అంతే. లైఫ్ సైకిల్ అంటే ఏంటండి? ఏం లేదని ఇప్పుడు మనం సైకిల్ తొక్కడం స్టార్ట్ చేస్తాం, అది దొక్కలేక బైక్ ఎక్కుతాం, అది గాల కారులో కూర్చుంటాం, కూర్చొని పొట్ట పెరిగి జిమ్కి వెళ్తాం, మళ్ళీ సైకిల్ ఎత్తాడు. ఇదే లైఫ్ సైకిల్. అలా మార్చేసుకోండి. మొత్తానికి అందరినీ సెట్ చేసేసానే. ఇక మనిద్దరం పెళ్లి చేసుకుని జీవితాంతం హాయిగా బతికేద్దాం. శాంతి, నేను వచ్చేసా. ఈడెవడు? ఇంటి బాధ్యతలు మోయలేక కాశీకి వెళ్ళిపోయిన నా మొదటి మొగుడు. ఏంటి మొగుడా? నాకు చెప్పలేదు. అప్పటి నుంచి నీకు చిన్న విషయం చెప్తా అంటే నువ్వు పట్టించుకున్నావా? ఏంటి ఇది చిన్న విషయమా? బాబు హార్ట్ ఆపరేషన్ బాగానే చేసావు కానీ లోపల ఏదో పైపు లీక్ అయినట్టుంది, ఒకసారి చూడ. సెట్ చేస్తా. నీ పైపు వాడి పైపు అన్ని పైపులు సెట్ చేస్తా. ఒక నిమిషం. ఏం సెట్ చేస్తారా?